प्रत्यंगिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। मोक्षं भक्षज्वालाजिह्वे करालभद्रे करालदंशे प्रत्यंगिरे चं ह्रीं ॐ अन्नम्। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. చాలా వీడియోలు మనం మిస్ అయిపోయాయండి. నాకు కుదరక క్యాంపులో ఉండి వీడియోలు చేయడానికి నాకు అవ్వలేదండి. అయితే ఈరోజు చాలామంది గురువుగారు ఎదుటి వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, లేకపోతే మనకి ఎవరైనా సమస్యతో వచ్చినప్పుడు వాళ్ళ సమస్య ఏంటో ముందుగా మనకి ఎలా తెలుసుకోవాలి గురువుగారు అని చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇలాంటిది ఏదైనా ఉంటే మంచి విద్య చెప్పండి గురువుగారు అని, తొందరగా ఫలితం వచ్చే విద్య చెప్పండి అని అడిగారు. అయితే ఇలాంటి మీ సమాధానాలకి, మీ ప్రశ్నలకి ఒకటే సమాధానం, కర్ణయక్షిణి విద్య అనమాట. ఇది శీఘ్రంగా తొందరగా ఫలితం వచ్చింది. మీరు అనుకున్నట్టు ఎదుటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు అతని గురించి మీరు అన్నీ చెప్పగలుగుతారు. ఎందుకంటే అవి కర్ణం అంటే చౌకాట మొత్తం ఆ యక్షిని చెప్తుంది అనమాట. అతను ఏ ప్రశ్న వేసినా చెప్పిద్ది, ఏం చేశాడో చెప్పిద్ది. అంత చక్కనైన యక్షిణి అనమాట. యక్షిణి విద్యలు చాలామంది ఏమనుకుంటారంటే తొందరగా సిద్ధి పొందవు, ఇవేమో బ్రహ్మచర్యం ఉంది, పెళ్ళైన వాళ్ళు చేయకూడదేమో అని, తొందరగా అవ్వేమని చాలామందికి లేనిపోయిన అపోహలు చాలా ఉంటాయి. అయితే యక్షిణీ విద్యను సరైన సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం చేసుకెళ్తే సాధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కర్ణపిశాచే చేయరు, కర్ణపిశాచ చేస్తే చాలా పతనం అయిపోతారని ఇప్పుడు ఆ విద్య చాలామంది చేయరు. కొంతమంది విద్య నేర్చుకున్నారు ఏం చేస్తారంటే వెళ్ళంగానే వాళ్ళన్నీ చెప్పేస్తారు ముందే, ఎందుకు వచ్చాడు ఏంటి అన్నీ చెప్పగలుగుతాడు అనమాట. భూత భవిష్యత్తు వర్తమానాలు చెప్పగలుగుతాడు. అంటే భవిష్యత్తు అంటే ఎప్పుడో జరగబోయేవి కూడా చెప్పలేదు. అంత యక్షిణికి ఈ విద్యకి అంత ఉండదన్నమాట. అంత భవిష్యత్తు చెప్పాలంటే కర్ణమాతంగి అలాంటి చాలా పెద్ద పెద్ద విద్యలు నేర్చుకోవాలి. ఈ కర్ణయక్షిణి అనే విద్య ఏంటంటే జరిగిపోయినవి, జరగబోయేది ఏదో 1-2 రోజుల ముందు ఏం జరిగిద్దో అంత మించి చెప్పింది, కానీ మరీ ముందు భవిష్యత్తు చెప్పలేదన్నమాట. అంటే మనం విద్య నేర్చుకున్నప్పుడు ఎలా ఉపయోగపడిద్దో కరెక్ట్గా అలాగే చెప్పాలి, అంతేగాని లేనివి ఉన్నట్టు చెప్పడం అది భావ్యం కాదు. అది ఈ కర్ణయక్షిని సాధించుకున్న వాళ్ళు ఎందుకు సాధించుకుంటారంటే ఎవరైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని వీళ్ళు ముందే చెప్తారు. అసలు వాళ్ళు వచ్చి ఎదురు కూర్చోగానే మొత్తం సమస్య చెప్పేస్తారు. నువ్వు ఎందుకు వచ్చావు అన్నీ చెప్తే వీళ్ళు అలా ఆశ్చర్యపోతారు. తర్వాత దాని పరిష్కారం కూడా ఈ యక్షినే చెప్పిద్ది. ఏం చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అయితే చెప్పిద్ది. తర్వాత ఈ యక్షిణీ విద్యని కొన్ని గేమ్స్, అదే ఆటలకు ఉపయోగించుకుంటారు. ఏవో ఉంటాయి కదా ఆటలు, డబ్బు సంపాదించుకునే ఆటలు కూడా అది ఎన్నో ఉపయోగించుకుంటారు ఈ యక్షిణిని. అయితే ఈ విద్యని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను బాబు. అయితే నేను ఇప్పుడు చెప్పింది ఈ కర్ణయక్షిణి సాత్విక పద్ధతిలో చేసుకున్నది, వామాచారం కాదు. వామాచారం చేయాలంటే ఇది ఈ సోషల్ మీడియాలో చెప్పేది కాదు బాబు. అది ప్రైవేట్గా వచ్చి కలుసుకున్నప్పుడు దాన్ని కొన్ని అధ్యాయం కొన్ని సన్నివేశాలు మనం యూట్యూబ్లో చెప్తే బాగోవి, కొన్ని హింసని ప్రేరేపించిన ఉంటాయి అన్నమాట. అందుకని వామాచార విషయాలు ఇప్పుడు ఈ యూట్యూబ్లో చెప్పడం కుదరదు. మామూలు దక్షిణాచారంలో చేసుకునే పద్ధతి చెప్తాను. ఇది కష్టపడి ఏదైనా సరే కష్టపడి చేసుకుంటే తప్పకుండా సాధించుకోవచ్చు. కష్టపడిందో ఏది ఊరిన రాదు. పూర్ణ దీక్షితులైతే ఈ మంత్రాన్ని చక్కగా చేసుకోవచ్చు, ఉపదేశం అవసరం లేదు. మామూలు ఎవరైనా అంటే ఉపదేశం తీసుకొని గురుముఖత చేసుకుంటేనే ఈ మంత్రం తొందరగా పనిచేసిద్ది అన్నమాట. అయితే ఈ యక్షిణిని ఎలా సాధించుకోవాలంటే ఒక చక్కని మట్టి కలసాన్ని పెట్టుకోవాలి. కలసంలోకి యక్షిణిని ఆవాహన చేసుకోవాలి. పసుపు రంగు ఒక పీటను ఏర్పాటు చేసుకొని ఆ పీట మీద పసుపు రంగు క్లాత్ పరిచి మట్టి కలసం, మట్టి పిడతను తెచ్చుకొని దాని మీద చక్కగా దాంట్లో సుగంధ ద్రవ్యాల పొడి, వాటర్ పోసుకొని అన్నీ వేసుకొని, మీకు కలసం పెట్టడం వచ్చు కాబట్టి ఇక అన్నీ వివరంగా చెప్పవసరం, అది వీడియో పెద్ద అయిపోయి. కలసం ఏర్పాటు చేసుకోవాలి. కలసం ఏర్పాటు చేసుకొని ఈ యక్షిణిని చక్కగా అందులోకి ఆవాహన చేసుకోవాలి.
ఆవాహన చేసుకొని రోజుకి 11 మాలలు బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించాలి. అంటే కొంతమందికి నాకు పెళ్ళయింది కదా గురువుగారు యక్షిణీ విద్యలు చేయడానికి పనికిరానేమనుకుంటారు. అదేం కాదు. యక్షిణీ విద్య నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడు తప్పనిసరిగా భార్య అనుమతి కావాలి. మీ భార్య అనుమతి లేకుండా మీరు ఏ విద్య నేర్చుకోలేరు. ఆవిడ దుఃఖిస్తే మీకు ఆ విద్య తొందరగా రాదు, అసలు రాదు కూడా. ఆవిడ అనుమతి తీసుకొని బ్రహ్మచర్యం పాటిస్తా చక్కగా ఈ విద్యను నేర్చుకోవచ్చు. ఏకభుక్తం చేయాలి, భూసైన్యం చేయాలి. ఆ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని చక్కగా దీపారాధన చేసుకోవాలి. దీపంలోనికే ఎక్కువ శక్తి ఆవాహన అయ్యిద్ది. ఆ దీపంలోనికి చక్కగా మంచి నువ్వుల నూనె వాడుకోవాలి. నువ్వుల నూనె ఏంటంటే వశీకరణానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. తర్వాత మీకు తోచింది దక్షిణాచారం కాబట్టి పండు, ఫలం, ఎర్రగన్నేరు పువ్వులతో చక్కగా చేస్తే తొందరగా యక్షిని సంతృప్తి చెంది మీకు వశమైంది. అలా చక్కగా ఈ యక్షిని సాధన చేసుకోవచ్చు. నేను చివరిలో మంత్రం ఇస్తాను. ఆ మంత్రాన్ని రోజుకు 11 మాలలు చేసుకోవాలి. ఎరుపు రంగు జపమాల వాడుకోవచ్చు, లేదంటే రుద్రాక్షమాల వాడుకోవచ్చు జపమాల కింద. జపమాల చేసేటప్పుడు చాలామంది అడుగుతారు, గురువుగారు ప్రాణప్రతిష్ఠ చేయడం నాకు రావట్లేదు గురువుగారు అని. ప్రాణప్రతిష్ఠ చేయడం రానప్పుడు ఏం చేయాలంటే సిద్ధగురు మంత్రం ఉంటుందమ్మా. ఆ మంత్రాన్ని ఒక్కొక్క పూసకి ఆ మంత్రం చదువుకుని 108 సార్లు చెప్తే ఆ మంత్రానికి చక్కగా ప్రాణం వస్తుంది అన్నమాట. నేను ఒక వీడియోలో చెప్పా జపమాలని ఎలా శుద్ధి చేసుకోవాలి. ముందు అలా శుద్ధి చేసుకోవాలి. అలా శుద్ధి చేసుకున్న తర్వాత సిద్ధగురు మంత్రం ఓం హ్రీం సిద్ధగురు ప్రసీద ప్రసీద హ్రీం ఓం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చేసుకుంటే ఒక్కొక్క పూసకి ప్రాణం వచ్చింది అనమాట. ఆ జపమాలను చాలా భద్రంగా దాచుకోవాలి. ఆ జపమాల నేల మీద పడకూడదు, ఎవరు తాకరాదు. అంత పవిత్రంగా జపమాలను చక్కగా దాచుకోవాలి. ఓ బాక్స్లోనో లేకపోతే గోముఖ సంచులు ఉంటాయి, అందులోనూ భద్రపరచుకోవాలి. అలా ఇలా జపాన్ని కంటిన్యూ చేసుకుని వెళ్తూ ఉంటే మీకు ఆ యక్షిని యొక్క అనుభవాలు కలుగుతాయి. మీరు కొన్నాళ్ళు చేసినాక ఆ యక్షిని మీకు చౌకాడికి వచ్చి చెవు నొప్పి కలిగిద్ది. ముందు చెవి దొరద నొప్పి కలిగి చౌకాడికి వచ్చి ఆ యక్షిని ముందు మీరు కోరినవన్నీ ఇవ్వదనమాట. ఆమెకు కావాల్సినవి అడుగుతూ ఉంటుంది. అవన్నీ తీసుకొచ్చి మీరు పూజలో పెట్టుకొని ఆమెను సంతృప్తి చెంది అప్పుడు మీకు ఆ యక్షిని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా కలిగింది. ఈ చివరిలో మంత్రం వచ్చింది బాబు, ఈ మంత్రం చక్కగా చూసి ఓ పేపర్ మీద రాసుకొని సాధన చేయాలనుకున్నట్టు చేసుకోండి. లేదు ఈ విద్య నేర్చుకొని ఆసక్తి ఉన్న వాళ్ళు మా దగ్గరికి తప్పకుండా వచ్చి గురుపదేశం తీసుకోవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చూడండి బాబు, ఈ మంత్రాన్ని చక్కగా నేను చెప్పేటప్పుడు వినండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం కర్ణయక్షిణీ స్వాహ. ఓం హ్రాం హ్రీం హ్రౌం కర్ణయక్షిణీ స్వాహ. చూడ ఈ మంత్రం బాబు చక్కగా ఓ పేపర్ మీద రాసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.